హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు గోంగూర పచ్చడి చేసుకుంటున్నామండి. ఇదైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్నామండి. ఎండుమిర్చి, జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసాను, కొంచెం మెంతులు అయితే వేసాను, ధనియాలు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా వేపించుకోవాలండి. వెల్లుల్లిపాయ అయితే పచ్చివి అయితే వేస్తాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ముగ్గురు పెట్టిన ఆయిల్ అయితే వేసుకున్నాం, స్టవ్ ఆన్ చేసుకున్నాం. చూడండి, ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. దీంట్లో కొంచెం ఇంగువ అయితే వేస్తున్నానండి. ఇదైతే పుల్ల గోంగూర, చింతపండు అయితే వేయట్లేదు. చూడండి, ఇవైతే వేసుకుని పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నాను. గోంగూర కూడా బాగా వేయించుకోవాలండి, త్వరగానే మగ్గిపోద్ది. తాలింపులు అండి: వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు అయితే వేస్తాము. ఇవైతే బాగా వేయించుకుందాం. చూడండి, గోంగూర అయితే బాగా మగ్గిపోయిందండి. ఇదైతే చల్లగా మిక్స్ పెట్టుకుందాం. తాలింపు అయితే వేసాను, ఇది కూడా బాగా వేగి చల్లారైతే మిక్సీ పెట్టుకుందాం. చూడండి, అన్నీ కూడా మిక్సీ అయితే పెట్టాను. పచ్చి వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఉల్లిపాయలు అయితే వేసుకుందామండి. చింగు కూడా చూడండి, నేను ఏది కోసినా కానీ వచ్చేస్తుంది. క్యారెట్లు, టమాటాలు, బెండకాయలు అన్నీ తినేస్తుంది. చిరు చిరు ఏ చిరు చిరు ఏడు చిరుగాడు. ఉల్లిపాయలు కోసేసి అర్థమవుతుందండి, పరిగెట్టుకుండా వచ్చేస్తుంది. కారం అయితే సరిపోలేదండి, పచ్చిమిర్చి అయితే వేస్తాను, కొద్దిగా ఎండుమిర్చి అయితే వేస్తాను. ఇది కారం కారంగా ఉంటే చాలా బాగుంటుంది. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇందులో కొబ్బరికాయ కూర వేసుకున్న చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ పెట్టి మర్చిపోద్దు. మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఎంతమందికి గోంగూర కొబ్బరికాయ పచ్చడి ఇష్టమో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.